నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం జూబ్లీస్ లో ఇప్పుడే విజయం సాధించినటువంటి నవీన్ యాదవ్ ఇంట్లో ఉన్నాం. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారైనటువంటి చిన్నశిశు యాదవ్ గారు కూడా ఇక్కడ వారి కౌంటింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తూ ఇటు బంధుమిత్రులు కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య కొంత విజయోత్సాహంలో ఉన్నట్టు చూస్తూ ఉన్నాం. సో వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. ఎందుకంటే దాదాపు నెల రోజులుగా రాత్రనక పగలనక నిద్రాహారం లేకుండా, తిండి లేకుండా చాలా శ్రమిస్తూ ఉన్నారు. సో వారి విజయాన్ని ఒకసారి వారి మాట తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. ఎట్లా చూస్తూ ఉన్నారు విజయాన్ని? సంతోషంగా చూస్తున్నాం. సో చాలా రకాలుగా దాదాపు నెల రోజులుగా మీరు చాలా పెద్ద ఎత్తున కష్టపడతా ఉన్నారు కదా, తిండి లేకుండా. అదేం లేదు, మంచిగా తినుకుంటారా, పని చేయటం చేసారా? చాలా రకాలు కష్టపడ్డారు కదా, ఈ విజయాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఎవరికి అంకితం చేస్తా ఉన్నారు? ఈ విజయాన్ని ముఖ్యమంత్రికి అంకితం చేయాలి. ఇంకెవరికి? అంతేనా? ముఖ్యమంత్రికి, పిసిసి మహేష్ అన్నకు, మంత్రులకు, కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అంకితం. 2014లో దాదాపు 40,000 ఓట్లు రావడం జరిగింది. 2018లో దాదాపు 18,000 ఓట్లు రావడం జరిగింది. సో ఇప్పుడు ఈ విజయాన్ని దాదాపు 2 సార్లు, ఇది 3వసారి విజయం అనుకోవచ్చు. 3వసారి మీరు గెలవడాన్ని ఎట్లా చూస్తా ఉన్నారు? సంతోషంగా చూస్తున్నాం. జూబ్లీ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు మీరు? ఏదైతే హామీలు ఇచ్చినామో ఆ పనులు చేపిస్తామో, ఏం చూస్తారు పబ్లిక్ ఏ మా బలం అంతేనా? అంతే. సో బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్తా ఉన్నారు మీరు? బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ ఉంటే కదా ఏమన్నా చెప్తాను, ఇక అది ఉండదు. అదే కేటీఆర్ చాలా రకాల ప్రచారాలు చేసిండు కదా మీ మీద, అది దానికి మాట్లాడతాం కదా. 14వ తారీఖు తర్వాత ప్రతాపం చూపిస్తున్నారు కదా, దాని గురించి ఆమె గురించి వద్దు, పాపం ఆమె గురించి వద్దు, కానీ కేటీఆర్ గురించి అను. కేటీఆర్ చాలా విపరీతంగా ప్రచారం చేసింది కదా. మా జోలికి వచ్చినోడు ఎవడు కూడా మిగిలాడు. అంతేనా? బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులే. కేసీఆర్ తెల్లారి లేనాడు పార్టీ ఉండదు. అంతేనా? హరీష్ రావు ఉన్నాడు కదా, బలంగా హరీష్ రావు, కేటీఆర్ ఆయన సొంత పార్టీ పెట్టుకుంటాడు. ఆయన ఒకటి. అంతేనా? ఆయన సొంత దుకాణం తెలుసు. మరి ఇప్పుడు విజయోత్సవ ర్యాలీ ఉందా లేదా? విజయోత్సవ ర్యాలీ రాలేంది చూస్తూనే కదా, అంత ర్యాలీ తెలంగాణ అంతా ర్యాలీ చేస్తుంటే ఇప్పుడు నువ్వు ర్యాలీ అడుగుతున్నావు అన్న. తెలంగాణ అంతా ర్యాలీ చేసుకుంటారు, ఇంకా నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు. అంతేనా? సో జూబ్లీస్ ప్రజలకు చివరిగా మీరేం చెప్పాల్సుకున్నారు? జూబ్లీస్ ప్రజలకు అనుకున్న దానికంటే ఆదర్శంగా, జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ ను ఆదర్శంగా తీసుకునేటట్టు మిగతా కాన్స్టిట్యూషన్ వాళ్ళు వేరే ఎన్జిఓల ద్వారా మంచి డెవలప్మెంట్ చేస్తాము, మంచి అభివృద్ధి చేస్తాం. రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు దీన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా. అంటే మేయర్పేట కొట్టబోతున్నారా మీ ఆధ్వర్యంలో? ఎందుకంటే సిటీలో మీరు ఒక్కరు కదా ఎమ్మెల్యే. ఇప్పుడు మా ఒక్కరు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేనే జూబ్లీస్. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేనే జూబ్లీస్. జూబ్లీస్ లా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేనే. అంతేనా? అంతే. అంటే జిహెచ్ఎంసీ లో మీరు విజయం సాధించబోతున్నారా? 100%.